కేఎల్ఎన్ సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన అష్టావధానం సాహితీ ప్రియుల మన్ననలు పొందింది. ఈ సందర్భంగా అవధాని బాలసుబ్రహ్మణ్యంకు అవధాని సరస్వతి బిరుదును ప్రదానం చేసి సత్కరించారు. స్థానిక బోసురోడ్డులోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం సాయంత్రం అష్టావధానం నిర్వహించారు. కేఎల్ఎన్ సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం తృతీయ వార్షికోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సంఘ కన్వీనర్ పి వినాయకరావు అధ్యక్షత వహించారు. పండిత పొన్నపల్లి గోపాలకృష్ణ సమన్వయకర్తగా వ్యవహరించారు. శతావధాని అవధానమణి కళాప్రపూర్ణ శ్రీమాన్ నారాయణ బాలసుబ్రహ్మణ్యం అవధానిగా తనదైన సాహిత్య పటిమతో పృచ్ఛకుల ప్రశ్నలకు సమాధానపరిచారు. ప్రేక్షకులైన సాహితీ ప్రియులు ఆధ్యాత్మికవేత్తలను ముగ్ధులను చేశారు. మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్, ముళ్లపూడి సత్యనారాయణ శాస్త్రి, ఆళ్ల రామకృష్ణ, ఈమని సామ్రాజ్య లక్ష్మి, శ్యామ్ సుందర్, దేవాయజనం మురళీకృష్ణ, గుదిమెళ్ల కూర్మనాథ్ వేసిన ప్రశ్నలకు అవధాని చక్కనైన పద్యాలను పూరించారు. ఆ మంచి సూర్యనారాయణ సంఖ్య ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పారు. 3 గంటల పాటు సాగిన అవధానం రసరమ్యంగా నడిచింది. పండిత మేడూరి శ్రీనివాసమూర్తి సభ పరిచయంలో భాగంగా అవగాహన ప్రక్రియను వివరించారు. 387వ అవధానాన్ని నిర్వహించిన పండిత బాలసుబ్రహ్మణ్యంను సంఘ ప్రతినిధులు అవధాన సరస్వతి బిరుదుతో ఘనంగా సత్కరించారు. వివిధ సంఘాలు, సంస్థలు ప్రతినిధులు అవధానిని సత్కరించి వేద ఆశీర్వచనం గావించారు. ఈఎల్వి అప్పారావు, సిహెచ్ రామలింగేశ్వరరావు, వినాయకరావు, సద్యోజాతం, లక్కరాజు లక్ష్మణరావు, సుశీల వర్ధని, బృందావనం గోపాలాచార్యులు, కెఎస్బి శర్మ, విశాలక్ష్మి, గాలి సత్యనారాయణ, అగ్నిహోత్రం, పవన్ కుమార్, రొంపిచెర్ల సరోజ, అరుణ పర్యవేక్షించారు. ఈనాడు సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు తెనాలి పట్టణ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణం నందు అష్టావధాన కార్యక్రమం ఉన్నటువంటి వారందరూ కూడా కార్యక్రమంలో ప్రేక్షకులు అలరించేటట్లుగా చక్కని ప్రశ్నలు వేసి చక్కని సమస్యల్ని, చక్కని కవిత అవధాని గారి చేత కవితా స్ఫూర్తి బయటకు వచ్చేటట్లు చేసి ఈ అవధాన కార్యక్రమాన్ని చాలా రక్తిగట్టించారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రేక్షకులకు, అలానే మా కార్యకర్తలకు అందరికీ నేను ధన్యవాదాలు. సుమహాయజ్ఞ ఫలము సీతయగుచు ఆదిత్యాంశోభిజ్ఞులగు వారి తత్వము ప్రాజ్ఞులమదినట్క సుగతి పల్కుము సుకవి ప్రాజ్ఞులమదినట్క సుగతి పల్కుము సుకవి. సీతారామతత్వాన్ని చెప్పమన్నారు. కందపద్యంలో ప్రత్యక్షర నిషేధం, ప్రథమాక్షర నిషేధం లేదండి, ప్రథమాక్షర నిషేధం లేదు. నిషిద్ధాక్షరం గురించి ఇందాక పరిచయం చేశారు, మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు. అందువల్ల మనకి సమయం కూడా ఎక్కువ దాన్ని కేటాయించకుండా వాడు మొదటి అక్షరాన్ని నిషేధంగా ఇవ్వాల. అవధాని గారికి స్వేచ్ఛగా శ్రీ, మొదటి అక్షరం శ్రీ, రకారం నిషేధం, రకారం నిషేధం అన్నారు, లన్ చెప్పారు, శ్రీలన్. గకారం నిషేధం, గకారం నిషేధం, నా దీర్ఘాక్షరం నా, మకారం నిషేధం, లో, మకారం నిషేధం పెడితే లో దీర్ఘాక్షరం, కకారం నిషేధం, నీ, కకారం నిషేధంగా పెడితే నీ వారు ప్రయోగించారు. అవధాని గారు, మీ అవధాన సభలో ఎవరైనా ఆవులిస్తే మీరేం చేస్తారు? బ్రహ్మాండంగా మీరు ఒక టాటా వేసిస్తే దాంట్లో ఇంటికి దొరికెళ్తారు. టాటా వేసి కూడా మీరే ఇవ్వాలి. ఆవు ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారు. ఆదిత్య బింబోదయంబు ఇంటి మెడలోని కలువదండ యవ్వాని తిరుగాక ఇలబల్కు ప్రాబల్కు చెట్ల కొమ్మలలోని చెలకు చిన్నే యవని మహిద్రసూతి కడిగి నటింపజాలు నట్టి రంగస్థలంబు అట్టి హనుమంతు ధీమంతు ననవరతము నవవిధ వ్యాకరణ విధాన
ననవరతము నవ విధ వ్యాకరణ నిదానంబు గొలుతూ